2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, ప్రైమ్ 9 ఎడ్యుకేషన్కి స్వాగతం. నేను సునీల్ చేరకూరి. ఎప్పటిలాగానే ఈరోజు ఒక నూతన అంశం గురించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి అనేక అవగాహన రాహిత్యం రీత్యా చాలామంది అటువైపు వెళ్ళడానికే సంకోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం తెలుగు ఎక్కువైంది, బట్ సో అటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అంటే యూజీస్ ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి అగ్రికల్చర్ సైడ్ వెళ్తే ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఐకార్ అనేటువంటిది ఒకటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లాంటిది. సో అది దాని గురించి కూడా ఐకార్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. సో అందుకని దాని గురించి కూడా ఒక అవగాహన కల్పిస్తారని అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. అదే అంటే డెఫినెట్గానండి, అంటే మనకి ఓన్లీ ఇంజనీరింగ్ మెడికల్ అన్నట్టుగానే ఉంటాం మనం. సో అదర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి చేయడానికి మనం ఆలోచిస్తాం, మనం ఎక్కువగా సాధ్యం. బట్ దాంట్లో డెఫినెట్గా అగ్రికల్చర్ అనేది ఒక పర్టికులర్గా డెఫినెట్గా మంచి ఏరియా అండి, అందులో డౌట్ ఏమీ లేదు. బేసికల్గా ఇట్స్ అ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఏరియా అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అగ్రికల్చర్ కూడా చాలా వ్యాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతున్నాయండి. అంటే మనకి ఆర్గానిక్, ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ ఫుడ్కి విపరీతమైన డిమాండ్ ఉందండి. అసలు మీకు చాలా స్టార్టప్స్ ఆర్గానిక్ ఫుడ్ మీద కూడా చాలా వ్యాపారం జరుగుతున్నాయి. పచ్చళ్ళకి ఎలా జరుగుతున్నాయి వ్యాపారాలు, ఆర్గానిక్ ఫుడ్ కూడా బాగా జరుగుతున్నాయి, చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. సో కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటేనండి, చాలామంది విద్యార్థులు మమ్మల్ని అగ్రికల్చర్ గురించి మీరు చెప్పండి సార్, లేకపోతే పారామెడికల్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. మీరు చూస్తే మన యూట్యూబ్లో కామెంట్స్లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు నాకు పెండింగ్ ఉన్న అంశాలండి. సో పర్టికులర్గా ఎవరైతే రెగ్యులర్గా పెడతారండి వాళ్ళని డెఫినెట్గా వీడియో ద్వారా మనం గుర్తు చేసుకోవాలి. చెప్పండి సార్ అగ్రికల్చర్ అంటారు. మనం ఏంటంటే అన్ని టాపిక్స్ మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఒక పక్కన మెడికల్ అంటాం, ఇది రకరకాలండి, ఒకటి కాదండి, ఎంటెక్ అంటాం, అది అంటాం, ఇది అంటాం. కాబట్టి రాలేదు. మేబీ అగ్రికల్చర్కి ఇప్పుడు టైం వచ్చింది, దానికి కూడా మళ్ళీ ఎక్కువ సమయం కూడా లేదు. సో దీంట్లో ఉన్న మేజర్గా ఉన్నటువంటి 2 పాయింట్స్ మనం ముందు చెప్పాలండి. ఒకటి, ఐకార్ అనేది డెఫినెట్గా యూజీకి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ ఏదైతే ఉందో సపరేట్గా ఒక ఎగ్జామ్ మొన్నటి వరకు కండక్ట్ చేసేవారు. 2023 దాకా, 22 దాకా కండక్ట్ చేశారు. 23 నుంచి ఏం చేశారంటేనండి, 2023 నుంచి సపరేట్ ఎగ్జామ్ ఎందుకు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, అసలు ఇన్ని ఎగ్జామ్స్ వల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీన్ని కూడా సియూయూటీ అని ఒక ఎగ్జామ్ ఉందండి, మనం ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసాం, క్యూట్ ఎగ్జామ్ చేసామండి. వీడు ఏం చేయాలంటే తెలివిగా, అంటే అందులో మనం సపరేట్గా అగ్రికల్చర్ మాట్లాడలేదండి, ఓవరాల్గా అన్నీ మాట్లాడాను నేను. ఈ యొక్క సియూయూటీ ఎగ్జామ్లో ఈ యొక్క ఐకార్ ఎగ్జామ్ని కలిపేశాడు. ఇప్పుడు చాలామంది విద్యార్థులు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఐకార్ ఎప్పుడు పడద్దని చూస్తున్నారు వాళ్ళు. దానికి ఒక నోటిఫికేషన్ కూడా ఉండదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే అండి, చాలా ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్తో అక్కడున్న ఫ్యాకల్టీ అయితే వేరే వాళ్ళు సరైన అవగాహన లేక ఐకార్ నోటిఫికేషన్ ఇంకా పడలేదు సార్ అంటారు. సో ఐకార్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఐకార్ని దీంట్లో మెర్జ్ చేయడం జరిగింది. సో ఎవరైతే అగ్రికల్చర్కి వెళదాం అనుకుంటారో సియూయూటీని ఈ నెల 23తో మనకి ఏదైతే మనకి సియూయూటీకి టైం ఉందో ఆ టైం ప్రకారం దీన్ని అప్లై చేసుకోవాలి వాళ్ళు. డేట్ ఏదైనా ఎక్స్టెండ్ అయితే ఆ ఎక్స్టెండ్ డేట్ వరకు. దీనికి ఇంటర్మీడియట్లో ఇది ఎలా ఉంటుందంటేనంటే, అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ మనం కొంత స్టోరీ చెప్దామండి. అంటే ఫస్ట్ ప్రతిదానికి కొంచెం స్టోరీ చెప్పాలి మనం, ఎందుకంటే సోదట తెలియాలండి. అంటేనండి ఈ యొక్క ఐకార్ అనేది 1929లో మనకు 95 years బ్యాకే ఈ సంస్థను పెట్టారండి. అంటే ఇండిపెండెన్స్ ముందే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే. అంటే ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడా రీసెర్చ్ జరగాలి అన్న పర్స్పెక్టివ్లో, అంటే ఇదేమి కాలేజీ ఎడ్యుకేషన్ కాదు, ఒకరు బేసికల్గా ఇట్స్ ఎ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి, అంతే. అంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడా మీకు ఏవైతే మీకు చూడండి, ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తాయి, పంటలు ఏం పండుతాయి, ఏం పంట వేయాలి, పంట మార్పిళ్ళు ఏ విధంగా చేయాలి, పండిన పంటను ఏ విధంగా మనం ముందుకు పంపించాలి, అసలు భారతదేశంలో ఎంతమందికి ఏ పంట ఎలాంటి మనకి అవసరాలు ఉన్నాయి, మనకు ఉన్నటువంటి తిండికి సంబంధించిన అవసరాలు ఏమున్నాయి, ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఏంటి, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కంట్రీ అండి ఇది, అంతే కదండి. బేసికల్గా మన కంట్రీలో ఇప్పటికి కూడా మీకు 60% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినా కాదండి. సో అందువల్ల ఏంటంటే దీని యొక్క ఆవశ్యకతను ముందే వాళ్ళు గుర్తించి అప్పట్లో ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఐకార్ని వాళ్ళు స్థాపించడం జరిగింది.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేశారంటేనంటే అసలు అగ్రికల్చర్కి సంబంధించి కోర్సులు ఎందుకు పెట్టకూడదని 1948లో ఒక కమిషన్ వేయడం జరిగిందంటే, అంటే జస్ట్ లైక్ ఇండిపెండెన్స్ ముందే అసలు జనరల్గా నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంటుందంటే వాళ్ళొక కమిషన్ వేసి, ఆ కమిషన్ ఏంటంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని వేసి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ పేరు వినే ఉంటారండి, అగ్రికల్చర్కి సంబంధించిన పేరు పాపులర్గా ఉన్నటువంటి నేమో, ఆయన ఎస్టాబ్లిష్తో ఆయన ఏం చేశారంటే ఆ కమిటీలో రూరల్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏదైనా పెట్టాలి, అసలు కాలేజీ అగ్రికల్చర్ని ఎడ్యుకేషన్లోకి తెద్దామని ఐడియా వచ్చింది అప్పుడే. అంతకుముందు ఓన్లీ రీసెర్చ్, అంటే కొంతమంది ఉండేవారు మేధావులు చేసేవారు, అంటే దీన్ని ఒక సిస్టమేటిక్గా రూరల్లో కూడా, ఎందుకంటే అగ్రికల్చర్ రూరల్ లింక్ కదా, అంతే కదా, రూరల్లోనే మనం యూనివర్సిటీస్ ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఈ రాధాకృష్ణన్ గారు సిఫార్సు చేయడం వల్ల అప్పుడు 1948లో వచ్చినటువంటిది దాని రూపం 1960లో మనకు వచ్చింది. పల్తానగర్ అనేది జీబీ పంత్ అనేది ఏదైతే ఒక పర్టికులర్ ఏరియా ఉందో 1960లో అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏయూ అంటారండి, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఎస్ఏయూ అంటారండి. అంటే ఎక్కడన్నా మీకు ఎస్ఏయూ కనపడితే అది కొత్త పదం కింద అనుకోవద్దు, అది ఎస్ డెసిగ్నేటెడ్, ఎస్ మీన్స్ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అంటారనమాట. ఆ స్టేట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ 1960లో ఏదైతే మనకు ఉందో ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అది పెట్టడం జరిగింది. కానీ అది పెట్టేటప్పుడు దానికి మోడల్ కావాలి కదా, ఎలా పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ అగైన్ ఇంతకుముందు మనం బిట్స్ చెప్పుకున్నట్టు ఎలాగైతే ఎంఐటీ నుంచి కొంత తెచ్చుకుని చేశారో, దీనికి ఏంటంటే యూఎస్లో అప్పట్లో మీకు అబ్రహం లింకన్ మీకు ఆల్మోస్ట్ 1860 అనుకుంటండి, రఫ్గా 1860స్లో మోరిస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఆయన. దాన్ని ల్యాండ్ గ్రాంట్ కాలేజెస్ అంటారండి. ల్యాండ్ గ్రాంట్ కాలేజెస్ 1860లో. ల్యాండ్ గ్రాంట్ కాలేజెస్ అంటే ఏంటంటేనంటే అమెరికాలో ఉందండి సిస్టమ్ అప్పట్లో డిఫరెంట్ స్టేట్స్ ఉండేవి కదా, రకరకాల జాతులు ఉండి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక స్టేట్కి కొంత ల్యాండ్ ఇస్తే, ఇప్పుడు మన అమరావతిలో టీడీపీ గవర్నమెంట్ చేసిన పని అనమాట, అంటే కొంత ల్యాండ్ ఇస్తే కొంత ఏమో డెవలప్ చేయాలి, మిగిలిన దాంట్లో కాలేజీ పెట్టాలి. ఓకే, ల్యాండ్ గ్రాంట్ కాలేజెస్ అనమాట, అంటే ల్యాండ్ని గ్రాంట్ చేస్తూ వాళ్ళు కొంత డెవలప్ చేసి కాలేజెస్ పెట్టడం. ఫస్ట్ అగ్రికల్చరల్గా ఈ యొక్క ఏదైతే మీకు జీపీ పంతనగర్లో ఏదైతే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారో అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ టైం పెట్టింది అది. ఓహో, మీ స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఓకే మీకు ల్యాండ్ ఇస్తున్నాం, ఈ ల్యాండ్లో మీరు డెవలప్ చేయాలని చెప్పేసి ఆ మోడల్ ఏదైతే అబ్రహం లింకన్ అప్పట్లో తెచ్చినటువంటి మోడల్ ఏదైతే యూఎస్లో అప్పుడు రన్ అవుతుందో అప్పట్లో అది యూఎస్లో, దాని తర్వాత లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ అంటామండి. ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ అంటే యూఎస్లో చాలా పాపులర్గా ఉంటాయండి. ఆ లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అవి జనరల్గా ఇప్పటికి కూడా 2000 ఎకరాలు 150 ఎకరాలు 1500 ఎకరాల్లో ఉన్నాయండి కాలేజీలు యూఎస్లో. సో ఆ కాన్సెప్ట్తో 1960లో ఫస్ట్ మనకి రావడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఐకార్కి సంబంధించినటువంటి ఏవైతే ఫస్ట్ స్టేట్ యూనివర్సిటీస్ వచ్చినాయండి. ఇప్పుడు మీకు నాగార్జున యూనివర్సిటీ ఉందండి ఉదాహరణకి, అది మనకి స్టేట్ యూనివర్సిటీ అంటారండి, ఎందుకంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అగ్రికల్చర్ కూడా ఉంది మనకి. ఇట్లాగ ఇదేంటంటే బేసికల్గా ఐకార్ని కోఆర్డినేట్ చేయడానికి కానీ లేకపోతేనేమో గైడ్ చేయడానికి కానీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ మొత్తం ఎన్ని రకాల వాటికి సంబంధించినటువంటిది చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఏం చేశారంటే స్టేట్ యూనివర్సిటీస్ని ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చు. ఆ స్టేట్లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఐకార్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఉంటాయి, ఐకార్కి సంబంధం లేని కాలేజీలు ఉంటాయండి. ఇక్కడ జరుగుతున్న మోసం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి పేరెంట్స్. చాలామంది ఏమనుకుంటారంటే మీరు అగ్రికల్చర్ చదువుతారండి, ఏదో కాలేజీకి వెళ్తారండి, అగ్రికల్చర్ చదివి మీరు ఏమనుకుంటారంటే ఈ డిగ్రీకి వ్యాలిడిటీ ఉందనుకుంటున్నారు. అగ్రికల్చర్కి సంబంధించి 2 రకాల ఎక్రిడేషన్స్ ఉంటాయి. ఒకటి ఐకార్కి సంబంధించినటువంటి రికగ్నైజేషను, ఐకార్ వాళ్ళు దానికి రికగ్నైజ్ చేయాలి. 2 మామూలుగా అగ్రికల్చర్కి జనరల్గా యూజీసీ రికగ్నైజర్ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు సార్ మరి అసలు అప్రూవల్ లేని కాలేజీ ఎలా రన్ చేస్తున్నారని. అప్రూవల్ ఉంటుంది, ఐకార్ అప్రూవల్ ఉంటుంది అంతే. నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్, అంటే రెండింటికి డిఫరెన్స్ ఎలా అది నా కాలేజెస్ కొన్ని పేర్లు మనం ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియదు అదే. అంటేనంటే మనకి ఇండియా మొత్తం మీద అంటే ఇప్పటికీ యాజ్ ఆన్ డేట్ 75 కాలేజీలు మాత్రమే రికగ్నైజ్ అయినటువంటి కాలేజీలు ఉన్నాయి. అంటే ఇండియా మొత్తం మీద అగ్రికల్చర్ ఎవరైనా చదవాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 75 కాలేజెస్లో మాత్రమే మీరు చదివితేనే ఐకార్ రికగ్నైజేషన్ ఉంటుంది. అది అన్ని రకాలుగా అబ్రాడ్ వెళ్ళాలన్నా ఇండియాలో ఉండాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ రికగ్నైజేషన్ చాలా అవసరం. ఇప్పుడు ఇంజనీరింగ్ ఏఐసిటీ అప్రూవల్ ఎలాగైతే అవసరమో అగ్రికల్చర్కి ఐకార్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది దానికి అప్రూవల్ ఉండాలి. ఇది అన్ని అగ్రికల్చర్ కాలేజీలకు ఉంటుందా అంటే లేవు. డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉంటాయి కొన్ని, ఏదో కేఎల్యూలో పెట్టాడు అగ్రికల్చర్, దానికి ఉండదు. సో కేఎల్యూ లాంటి అంటే దానికి యూజీసీ అప్రూవల్ ఉంటుంది. ఓకే, కానీ అగ్రికల్చర్లో పైకి వెళ్ళాలి. ఇప్పుడు పేర్లు చెప్తారు, నాకు ఫోన్లో వస్తున్నాయి, అది గురించి మీకు చెప్పలేకపోతున్నాను అనుకున్నాను. నేను అసలు అడుగుదాం అనుకుంటున్నాను సార్. లేదు, మీరు నేను ఉన్నా చెప్తానులేండి, లేని చెప్పను నేను. లేని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే నాకు అసలు పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ పెద్ద ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి కానీ అసలు నాకు ఏదో తలనొప్పి అయిపోతుంది నా ఫోన్లోకి. సో దాన్ని నేను పాయింట్ అవుట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందండి. దయచేసి ఈ 75 కాలేజెస్లో కూడా అంటే ఎలా ఉంటాయంటే స్టేట్, అందులో 75లో 64 కాలేజీలు స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ యూనివర్సిటీస్ ఉంటాయండి.
64. ఒక 4 ఐకార్స్ ఉన్నాయండి. అంటే ఐకార్కి ఓన్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్ అవి. అంటే ఐకార్ ఓన్వి. ఐకార్ ఓన్ వేరు, ఐకార్ రికగ్నైజేషన్ వేరు. ఐకార్ ఓన్ అంటే జనరల్గా ఐఏఆర్ఐ అంటారండి, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఐవీఆర్ఐ అంటారు, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎన్డీఆర్ఐ, నేషనల్ డైరీ రీసెర్చ్ యూనివర్సిటీస్. అలాగే సిఐఎఫ్ఈ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించింది ఒకటి. అంటే ఓవరాల్గా 4 ఐకార్ మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఈ 4 చోట్ల చదివినటువంటి డిగ్రీ డైరెక్ట్ ఐకార్ ఇచ్చే డిగ్రీ ఒకటి. 64 స్టేట్స్లో ఉన్నవి. ఉదాహరణగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజీలు 3 ఉన్నాయి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నానండి. ఒకటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒకటి ఉంది, డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఏపీహెచ్యు ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఈ 3 స్టేట్ యూనివర్సిటీస్. ఈ 3టికి ఐకార్ అప్రూవల్ ఉంది, మిగతా వాటికి లేదు. ఇంకా పేర్లు నేను చెప్పను. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంటుంది. అంటే సో ఈ 3టికి కూడా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఐకార్ అప్రూవల్ దీనికి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అంటారండి, SCIUs. ఓకే సార్. సో 64 ఏమో ఇవి, 4 ఏమో ప్యూర్ ఐకార్వి, ఒక 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, దానికి ఐకార్ అప్రూవల్ ఉంది. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఏమంటారంటే CAU. చూడండి, SCIU అంటే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్, CAU అంటే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్. CAUలో ఇంపాల్లో ఒకటి ఉందండి, డాక్టర్ RPCAU అని ఉందండి, పోసా అనేది ఒక ప్లేసు అది ఉంది. అలాగే RLBCAU సెంట్రల్ యూనివర్సిటీ అని ఉంటుందండి, ఝాన్సీ. 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇండియాలో ఉన్నాయి ఐకార్ అప్రూవ్ అయినాయి ఈ 3. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయండి. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే BHU బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ, నాగాలాండ్ యూనివర్సిటీ. ఈ 4 యూనివర్సిటీస్ని సెంట్రల్ యూనివర్సిటీస్ అంటారు. ఐకార్ అప్రూవల్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఈ 4 మాత్రమే. ఓకే. అంటే మీకు ఏం చెప్పాను, 64 ఏమో స్టేట్ల నుంచి ఉన్నవి, ఒక 4 ఏమో ఐకార్ ఓన్వి, ఒక 3 ఏమో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ CAU, ఒక 4 వచ్చేసరికి సెంట్రల్ యూనివర్సిటీస్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది మీకు. ఇది ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు అగ్రికల్చర్ చదువుతున్నటువంటిది ఏదైతే టోటల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో అది మొత్తానికి జనరల్గా NAREES అంటారంటే అది వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో అసలు అగ్రికల్చర్ ఎంతమంది చదువుతున్నారు అప్రూవల్ అది మొత్తం తీస్తే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ 28,000 మంది UG చదువుతున్నారు. అలాగే PGకి వచ్చి PhD 7,500 మంది చదువుతున్నారు. అంటే ఓవరాల్గా ఇండియాలో అర్థం చేసుకుంటే 28,000 మంది అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ PGకి వచ్చేటప్పటికి 7,500 మంది మీకు దీని ప్రకారం చదువుతున్నారు. ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది యూనివర్సిటీకి సంబంధించి. దీంట్లో ఈ 64 ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో రఫ్గా, అంటే అన్ని స్టేట్లోనే చెప్పాను కానీ స్టేట్కి ఎన్నో చెప్తాను రఫ్గా. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయండి, అస్సాంలో 1, బీహార్లో 2, అలాగే ఛత్తీస్గఢ్లో 2, ఇలా గుజరాత్లో ఒక 5, హర్యానాలో ఒక 3, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ, లేదా కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఇట్లా మహారాష్ట్ర. ఎందుకంటే చాలామంది మేనేజ్మెంట్ కోటా అని చెప్పి అగ్రికల్చర్కి బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవాలండి. అంటే ఇప్పుడు అస్సాం ఉందనుకోండి, ఓన్లీ అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ జోరహట్లో ఉందండి, అక్కడ నేను వర్క్ చేశాను, ఆ యూనివర్సిటీ నాకు అవగాహన ఉంది. అలాగే బీహార్ ఉందనుకోండి, బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందండి. అలాగే బీహార్ యానిమల్ సైన్స్ ఉందండి. అలాగే ఛత్తీస్గఢ్లో 2 ఉన్నాయండి, ఇందిరాగాంధీ అని, లేకపోతే ఛత్తీస్గఢ్ అని సంబంధించి. గుజరాత్లో 4 ఉన్నాయండి, సర్దార్ పటేల్, ఆనంద్ అని, లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మీకు తమిళనాడులో 2 ఉన్నాయండి, అలాగే మన తెలంగాణలో ఒక 3 ఉన్నాయి, ఉత్తరాఖండ్లో ఒక 3 ఉన్నాయి, అలాగే వెస్ట్ బెంగాల్లో ఒక 3 ఉన్నాయి, యూపీలోను అలాగే ఇట్లు ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 64 మాత్రమే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఈ 64లో అన్నీ కూడా కొంచెం ర్యాంకింగ్ క్వాలిటీ ఉన్నాయంటే మళ్ళీ అన్నీ ఉండవు. అంటే ఎప్పుడు మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ సపరేట్ ఉందండి. ఆ సపరేట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు జనరల్గా మనకి ర్యాంకింగ్ వైజ్ కానీ దేని వైజ్ కానీ చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందండి, లేకపోతే BHU ఉందండి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉందండి. ఇలాంటి ప్రెస్టీజియస్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మంచి కాలేజెస్ ఉన్నాయండి, హిమాచల్ ప్రదేశ్ కాలేజీ ఉన్నాయి. సో ఇవి జనరల్గా ఎలా ఉండి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పాలంపూర్ అంటారండి, హిమాచల్ ప్రదేశ్లో మోస్ట్ ఫేమస్ కాలేజ్ అండి. సో ఆల్మోస్ట్ పాలంపూర్ కాలేజ్ అంటే చాలా ప్రెస్టీజియస్ కాలేజ్. పాలంపూర్ కాలేజ్ ఏదైతే ఉంటుందో చౌదరి సర్వన్ కుమార్ CHKH హిమాచల్ ప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఉంటుంది. అంటే మీరు CSKHPAU అని కొట్టాలి, అంత పెద్ద పదం కొడితే ఆ యూనివర్సిటీ గురించి తెలుస్తుంది. అది సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. అలాగే BHU మీకు ఉంటుంది, అలాగే నాగాలాండ్ యూనివర్సిటీ ఉంటుంది, విశ్వభారతి కాలేజ్ ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయండి. అలాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుందండి. అట్లాగే GP పంత్ యూనివర్సిటీ ఫస్ట్ పెట్టినటువంటి కాలేజ్, డెఫినెట్గా చాలా మంచి కాలేజ్ అండి అది. అట్లాగే CAF ఫిషరీస్ యూనివర్సిటీస్, అలాగే జమ్మూలో ఒకటి ఉందండి షేర్ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ SKUAST అని కాశ్మీర్.
అంటే మన వాళ్ళు ఏమంటారంటే సార్ కాశ్మీర్ నేను ఎందుకు వెళ్తానంటారు ఇప్పుడు. ఎందుకు వెళ్తారు సార్ ఇప్పుడే కదా, ఇప్పుడు అంతా ఫ్రీ టైమే కదా చక్కగా. అంటే ఇప్పుడు చదవడానికి వెళ్ళమంటే సార్ ఇక్కడ ఎక్కడ లోకల్లో కాలేజీ చదువుతానంటారు. కాదంటే మీరు దయచేసి సియూటీ ఎగ్జామ్ లాంటిది రాసి అది పాలంపూర్ కాలేజీ కానివ్వండి, కాశ్మీర్ కాలేజీ కానివ్వండి, లేకపోతే డెహ్రాడూన్ కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఇలాంటి చోట్ల మంచి ఉన్నాయి. ఎందుకంటే అగ్రికల్చర్గా ఎక్కువగా అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ డిపెండెన్సీ ప్లేసెస్ మంచి హిమాచల్ ప్రదేశ్ రీసెంట్ గా ఇప్పుడు అక్కడ పుచ్చకాయ బాగా వాటర్ మిలాన్ పండించి దాన్ని కూడా మంచి జరుగుతున్నాయండి, రీసెర్చ్ కూడా బాగా జరుగుతున్నాయి. అంటే మనం ఏమనుకుంటామంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో అగ్రికల్చర్ అని అనుకుంటాం, కాదండి. రకరకాల అన్ని రకాల ప్లేస్లోనూ ప్లేస్ అండ్ అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఉంటాయండి. సో అట్లాగే ఓవరాల్గా మీకు ఉన్నటువంటి కాలేజెస్ మీరు చూసుకున్నట్లయితే ఇవి కాలేజెస్ ఉంటాయి. కోర్సెస్ వరకు మనం ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే జనరల్గానండి అగ్రికల్చర్కి సంబంధించి అంటే కోర్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది, బీఎస్సీ హార్టికల్చర్ ఉంటుంది, ఫిషరీ ఉంటుంది, లేకపోతే అగ్రికల్చరల్ అదే సెరికల్చర్ ఉంటుంది, లేకపోతేనేమో ఫిషరీస్ సంథింగ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, సెరికల్చర్ ఇదంతా ఒక కేటగిరీ. ఇది బీఎస్సీ. బీటెక్ కూడా ఉంటుందండి. బీటెక్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది, డైరీ ఉంటుంది, ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది, న్యూట్రిషన్కి సంబంధించి ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీకు అఫ్కోర్స్ బీఎస్సీలో కమ్యూనిటీ సైన్స్ కూడా ఉంటుంది. అంటే ఒక 4 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఒక 6-7 ఏమో బీఎస్సీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గరికి వచ్చేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అదే సార్, బీఎస్సీ అగ్రికల్చర్ ఏది జాయిన్ అవ్వాలన్నా కూడా ఎంపీసీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, బైపీసీ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇంకొకటి ఏబీసీ అని ఉంటుంది బ్రాంచ్. ఎప్పుడైనా విన్నారో లేదో, అగ్రికల్చర్, బయాలజీ, కెమిస్ట్రీ అండి. ఓకే, అదొక బ్రాంచ్ మనం చదవం. అసలు యూపీ ఇప్పుడు మనం బైపీసీ ఎంపీసీ అంటాం కదా, ఇంకోటి ఉంటుందండి ఏబీసీ అని ఉంటుంది. అంటే బి అంటే మామూలు, సి అంటే కెమిస్ట్రీ, బి అంటే బయాలజీ, ఏ అంటే అగ్రికల్చర్ చదువుతారండి 11th 12th. ఓకే, 11th 12th చదవచ్చండి. అంటే ఈ 3 బ్రాంచ్లు బైపీసీ, ఎంపీసీ, ఏబీసీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ అగ్రికల్చర్కి సంబంధించి అప్లై చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్ అండి. అదే ఇంజనీరింగ్ ఉందనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఏమో ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, ఇలాంటి ఏదైతే ఇంజనీరింగ్ కోర్సెస్ మీకు అగ్రికల్చర్కి అలైడ్ ఉన్నటువంటి ఉన్నాయో దీనికి ఎంపీసీ కావాలి. ఇప్పుడు ఈ జనాలకు మనం చాలామంది స్టూడెంట్స్కి ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్న జబ్బు ఏంటంటే ఆంధ్రాలో అన్ఫార్చునేట్గా మన స్టేట్ బోర్డులో ఓన్లీ బైపీసీ ఉంటుంది తప్ప ఎంబైపీసీ ఉండదు. మిగతా రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో ఉంది. కర్ణాటక వెళ్తే ఉంది, తమిళనాడు ఉంది, అస్సాంలో ఉంది, మనకు లేదు. ఇది ఇలా గొప్పగా చెప్పుకుంటుంది గవర్నమెంట్. ఇది ఏంటంటేనంటే అసలు బైపీసీ వాడు మ్యాథ్స్ చదవడానికి ఇష్టపడరండి మన వాళ్ళు. మీరు ఎవరైనా అడిగి చూడండి, లేదండి నాకు నేను డాక్టర్ అవుతానండి, అసలు నేను డాక్టర్ అవుతానండి. డాక్టర్ అవడం ఏంట్రా, 22 లక్షల మంది నీట్ రాస్తే 50,000 మందికి కూడా గవర్నమెంట్ సీట్లో, మరి మిగిలిన 19 లక్షల పరిస్థితి ఏంటి? మరి ఇక్కడికి వెళ్ళాలి కదా అగ్రికల్చర్ లాంటి కోర్సుకి. అన్ఫార్చునేట్గా తెలంగాణ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటేనంటే 5 సబ్జెక్టులు చేసి 6వ సబ్జెక్ట్ పెట్టలా. అదే సార్, జనరల్గా మీకు చాలా స్టేట్స్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. ఎంపీసీ ఓడికి బయాలజీ పెట్టకపోయినా పర్లా, బైపీసీ ఓడికి కావాలి. ఇది లైవ్ ఎగ్జాంపుల్. మీరు బనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, లేకపోతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానీ, ఢిల్లీ ఇలా ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఉన్న కాలేజెస్లోకి మీరు వెళ్ళాలి అంటే, ఈవెన్ ఐకార్లో కానీ బయోటెక్నాలజీ చదవాలన్నా, ఫుడ్ ఇంజనీరింగ్ చదవాలన్నా, ఏది చదవాలన్నా మ్యాండేటరీగా వాడు ఎంపీసీ చదివి ఉండాలండి. అంటే బయాలజీ రిలేటెడ్ కోర్సెస్కి మ్యాథ్స్ ఇక్కడ ఉంది ఒకటి. ఇది ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఒకటి, అప్లికేషన్ పెట్టేటప్పుడు సియూయూటీ అప్లికేషన్ ఎవరైతే పెడతారో పెట్టినప్పుడు మీరు ఐకార్ని సెలెక్ట్ చేయాలి. ఐకార్ని సెలెక్ట్ చేసి కోర్సెస్ 10 పెట్టుకోవచ్చండి. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, లేకపోతే హార్టికల్చరా, ఫారెస్ట్రీయా, లేకపోతే ఇదైతే డైరీయా, లేకపోతే ఫిషరీసీ, లేకపోతే ఏదైతే మీకు సెరికల్చర్, ఏవైతే టెక్నాలజీ, లేకపోతే న్యాచురల్ ఫుడ్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఇది అన్ని పెట్టినంత మాత్రాన మీరు సియూటీలో ర్యాంక్ వచ్చినంత మాత్రాన సీట్ ఇవ్వడం, మళ్ళీ ఆ కాలేజీకి వెళ్ళి మళ్ళీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి. అది ఐకార్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఐకార్ రోలు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి లేదు, కౌన్సిలింగ్ మాత్రం ఆడే చేస్తాడు. ఆ కౌన్సిలింగ్ ఎలా చేస్తాడంటే స్టేట్ కాలేజీల్లో కూడా 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది, 20% ఉంటుంది, 20% అది. 20 అండి, 15 కాదు. అంటే ఏంటి మీకు, సో 100లో 20 మంది ఆల్ ఇండియా నుంచి రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాగార్జున యూనివర్సిటీ ఉందండి, స్టేట్ కోటాలనేమో ఎంసెట్ నుంచేమో 80% వెళ్ళిపోతాయి. దానికి ఎలాగా ఇప్పుడు మీకు బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, 20% ఆల్ ఇండియా కోటా వేసుకుంటాడు, మిగిలిందేమో ఒకటే ఉంటుంది. అట్లాగా ఇప్పుడు పాలంపూర్ కూడా అంతేనండి. కొంతమంది యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే సపరేట్గా ఆడ ఎగ్జామ్ పెడతాడు. ఏంటి, వాడు స్టేట్ కోటాకి, ఆ స్టేట్ కోటాలో మళ్ళీ లోకల్ నాన్ లోకల్ పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఇందులో లాజిక్ ఉందండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటేనంటే కొన్ని స్టేట్స్లో ఏం చేస్తారంటే మెడికల్ కొన్ని స్టేట్లో వాడు ఓన్ ఎగ్జామ్ పెడతాడండి. ఆ ఓన్ ఎగ్జామ్ అంత టఫ్ ఉండదు, అది ఎక్కువ మంది రాయరు. దానికి లోకల్ రాయొచ్చు, నాన్ లోకల్ రాయొచ్చు. మళ్ళీ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. మళ్ళీ ఆ ఎన్ఆర్ఐ కోటాకి నాన్ లోకల్ వెళ్ళొచ్చు అనమాట. అదే, సో స్టేట్కి పెట్టే ఎగ్జామ్లో లోకల్ వాళ్ళు నాన్ లోకల్ రాయొచ్చు, సపరేట్ కోటా ఉంటుంది.
అది కాక ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. సపరేట్గా ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా ఆబ్వియస్గా మనం 4 లోకల్ వెళ్ళొచ్చు, కానీ ఎగ్జామ్ రాయాలి. అది డెఫినెట్గా రాయాలి. అంటే మీరు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాయొచ్చు, సియూఈటీ ఎగ్జామ్ రాయొచ్చు అండి. కౌన్సిలింగ్లు ఎలాగంటే సియూఈటీ ఐకార్ కౌన్సిలింగ్ వేరు, స్టేట్ కౌన్సిలింగ్ వేరు. ఓకే, అర్థమైంది కదండి మీకు? అంటే గాట్ ఇట్. సో 2 రకాలుగా కౌన్సిలింగ్లు ఉంటాయి, 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అన్నది. అంతే కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, మీరు ఇక్కడ ఉన్నారండి, వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటే చక్కగా మీరు చెప్పిన పాలంపూర్ కానీ లేకపోతే పంతనగర్ కానీ జీబీ పంత కానీ ఇలాంటి మంచి కాలేజీలు ఉన్నాయి చూసారా, అట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, సియూటీ అప్లై చేసిన వాళ్ళు పర్లేదు. కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఐకార్ నోటిఫికేషన్ పడద్దని వెయిట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గరికి వచ్చి సార్ ఐకార్ నోటిఫికేషన్ ఇప్పుడు పడుతుందని అడుగుతున్నారు. ఐకార్కి సపరేట్ నోటిఫికేషన్ ఉండదని అవసరం తెలియట్లా. చాలా మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాకా ఉంది కాబట్టి, బిఫోర్ లాస్ట్ ఇయర్ దాకా ఉంది. అవును, 2022 ఉంది కదా. ఐకార్ నోటిఫికేషన్ ఇంకా పడలేదు అంటున్నారు. అది పడదు, అది ఆల్రెడీ సియూటీలోనే కల్పిస్తుంది అన్న విషయాన్ని ఇంక్లూడెడ్ ఇన్ సియూటీ. సో క్యూట్ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో అందులోనే వాళ్ళే రాస్తారు. సో ఎవరైనా ఐకార్ గురించి వెయిట్ చేసేవాడు ముందు ఇమీడియట్గా అప్లై చేయండి. ఇందులోనే ఐకార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు తెలియక వెంటనే క్యూట్కి అప్లై చేసేసుకోండి, సియూటీకి. ఎందుకంటే ఇందులో మీరు క్వాలిఫై అయితేనే సో దట్ ఐకార్లో మీరు రాసినట్టు ఎగ్జామ్ వాళ్ళు కౌన్సిలింగ్కి తీసుకుంటారు. అలాగేనండి. అంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడానంటే 2 విషయాలు మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. ఒకటి, ఐకార్ అప్రూవల్ లేని డిగ్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. దానికి ఎక్కడా కూడా అగ్రికల్చర్ వాల్యూ బయట అసలు వాల్యూ లేదండి ఆ డిగ్రీకి. చాలా డీమ్డ్ యూనివర్సిటీస్లో అసలు ఎంత చెప్పినా డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తారండి వీళ్ళు. మీరు ఇప్పుడు కొన్నిసార్లు ఏంటి చేస్తే మీరు గంటసేపు కంట సోర్స్ పెట్టండి, అడ్వర్టైజ్మెంట్స్ అలాంటివి సార్. అసలు ఎంత భయంకరంగా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయంటే ఎక్కడ యూనివర్సిటీ అని కాదండి, ఏ కోర్సు పెడితే ఆ కోర్సు. ఇప్పుడు డాక్టర్ డివై పాటిల్ పెట్టాడండి, దానికి జాయిన్ చేసేసుకుంటున్నాడు వాడు అలాగా. అవును, అంటే వాడేమంటాడంటే నాకు యూజీసీ రికగ్నైజర్ ఉంది కదా నా యూనివర్సిటీకి, నేను ఏ కోర్స్ అయినా లాంచ్ చేయొచ్చు అని చేసేస్తున్నాడు. అదే సార్. సో మేబీ యూజీసీ ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం చేయొచ్చు, బట్ దానికి ఏఐసిటీ అంటే కోర్స్ రిలేటెడ్ అప్రూవల్ ఉండాలి కదండి. మీరు పైలట్ అవుదాని కోర్సులో జాయిన్ అయ్యారు అనుకోండి, DCI అని ఒకటి ఉంటుంది, అదొక ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఉంటుందా, దాని అప్రూవల్ ఉండాలి నా డిగ్రీకి. అది లేకపోతే మీకు ఉపయోగం ఉందండి, ఉండదు. సో ఆలోచించుకోండి దయచేసి. కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి డెఫినెట్గా. ఈ డీమ్డ్ యూనివర్సిటీసో లేదా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి ఆ ప్లేస్మెంట్స్ చాలా తక్కువ కాలేజీలు అండి, లొకేషన్ చూసేసి ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చూసేసి పడిపోవద్దు దయచేసి. ఈ ఐకార్ రికగ్నిషన్ ఉన్న దాంట్లోనే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా 64 ఏమో స్టేట్ కాలేజెస్ ఉన్నాయి. సో స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ 64 ఉన్నాయి, 4 ఏమో ఐకార్ మేనేజ్మెంట్ ఉన్నాయి, 3 ఏమో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అగ్రికల్చర్వి. సో ఇట్లా ఇంకో 4 ఏమో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ అన్నీ కూడా ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీసు, ఐకారు, స్టేట్ అగ్రికల్చర్, మొత్తం మీద ఇవన్నీ 75 కాలేజీలు మాత్రమే ఉన్నాయి భారతదేశంలో. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, వైఎస్ఆర్ యూనివర్సిటీ, ఈ 3. తెలంగాణలో 3 పేర్లు కూడా చెప్దాంలేండి. తెలంగాణలో ఒక 3 పేర్లు. ఇప్పుడు మన కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని విన్నాం మనం. పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సంబంధించినటువంటి హైదరాబాద్లో ఒకటి ఉందంట మనకి. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 3 కూడా SCIs ఉంటారండి, అంటే ఇక్కడెక్కడ లేవు. ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, మీరు వెబ్సైట్లోకి వెళ్తేనండి ఐకార్కి సంబంధించిన చాలా ఉంటాయండి. అవన్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, హైదరాబాద్లో కూడా మిల్లెట్కి సంబంధించి ఐకార్కి సంబంధించి చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటేనండి ఇవి ఏది మన రీసెర్చ్కి సంబంధించిన యూనివర్సిటీస్. అవి అంటే కోర్స్ ఆఫర్ చేయవి కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అంటే అవి కూడానండి రీసెర్చ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కూడానండి జనరల్గా ఎలా ఉంటాయంటే మీ వెబ్సైట్లో టైప్ చేసినప్పుడు ఐకార్ పేరుతో వస్తాయి, కానీ ఐకార్ ఉన్న ప్రతి పేరులోనూ కోర్సు ఉండదు. అదొకటి. అంటే అగ్రికల్చరల్ టెక్ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ 21 ఉన్నాయండి మనకి, 11 ఉన్నాయి సారీ. నేషనల్ బ్యూరోక్స్ ఒక 6 ఉన్నాయి, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టరేట్స్ 13 ఉన్నాయి, అట్లాగే నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ అనేది ఒక 15 ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటేనండి ప్రతి రాష్ట్రంలో ఏం చేసిందంటే గవర్నమెంట్, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ కానీ అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ప్రతి దానికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. మనకి హైదరాబాద్లో 3 ఉన్నాయండి ఐకార్లు, కానీ అవి కోర్సులు ఆఫర్ చేయవు. అంటే ఏంటి ఎలా అంటే మిల్లెట్స్ ఒకటి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, ఐకార్ మిల్లెట్స్, అదొక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడ స్టాఫ్ ఉంటారు. లేకపోతే మీరు ఏదైనా రైస్ అంటే అగ్రికల్చరల్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉందండి. అంటే ఇవి మరి ఇవి ఐకార్కి సంబంధించినవే, కానీ అక్కడ కోర్సులు ఉండవు, అంటే ఓన్లీ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడైతే ఫ్యూచర్లో ఎప్పుడైనా PhD చేయాలి అనుకుంటే
మళ్ళీ చిన్న చిన్న కాలేజీలు కాకుండా ఎక్స్క్లూసివ్గా ఐకార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. వాళ్ళ దగ్గర యూజీ ఉండదు, పీజీ ఉండదు, అదే జస్ట్ రీసెర్చ్. అలాంటి చోటకి వెళితే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. అట్లాగే మీకు అగ్రికల్చర్ చదివిన తర్వాత అబ్రాడ్ వెళ్ళి కూడా చదివే అవకాశం ఉంటుందండి. ఓకే. అగ్రికల్చర్ వెళ్ళిన తర్వాత అబ్రాడ్ కూడా వెళ్ళి చదివే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మంచి మంచి కాలేజెస్ ఉంటాయి, అలాంటి కాలేజీలకి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుందండి. సో ఓన్లీ బీటెక్కిను ఏమంటారు అది ఇంజనీరింగ్కిను డాక్టర్కి మాత్రమే అబ్రాడ్ వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయని అనుకుంటే కనుక పొరపాటే. సో అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళకు కూడా అబ్రాడ్లో మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, క్వాలిఫైడ్ యూనివర్సిటీస్. అక్కడ మీరు కనుక జాయిన్ అయితే యూ కెన్ సస్టైనబిలిటీ అనేది పెరుగుతుంది, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఇంకా ఎక్కువ అటైన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో 23rd ఇది లాస్ట్ డేట్. 23rd క్యూట్ ఎగ్జామ్కి మీరు ఎన్రోల్ చేసుకోండి, సో దట్ యూ కెన్ రైట్ దట్ ఎగ్జామ్. అక్కడి నుంచి మీరు ఐకార్ ద్వారా మీరు వెళ్ళాలనుకుంటే కనుక డెఫినెట్గా ఆ కాలేజెస్ ఏవైతే 75 కాలేజెస్ సార్ చెప్పారు, ఆ 75 కాలేజెస్లో మీరు ఎన్రోల్ అయితే కనుక అక్కడ కనుక మీరు అప్లై చేసుకుని మీకు అవకాశం, అందులో కూడా రిజర్వేషన్స్ ఆల్ ఇండియా కోటా ఉంది, 20% రిజర్వేషన్ అనేది ఇస్తుంది. కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ ఆల్ ఇండియా కోటాలోనండి సియూటీ ద్వారా ఆల్ ఇండియా కోటాలో లాస్ట్ ఇయర్ ఫిలప్ చేసింది 4285 సీట్లు. ఓకే. ఏంటి ఇది ఓన్లీ 20% ఆల్ ఇండియా కోటా. అదే సార్. మిగిలిన 80% స్టేట్స్ ఫిల్ చేసుకుంటాయి. అవును. అంటే రఫ్గా మీరు ఎట్లా చూసినా కూడా దగ్గర దగ్గర 25,000 వరకు యూజీసీ ఉన్నాయి అవకాశం ఉంటుందండి. సో 25,000 సీట్స్ ఉన్నాయంటే సో ఆలోచించండి, మీకు అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. అందులోనూ ఇది టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆంధ్ర తెలంగాణలో పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, పెద్ద కాంపిటీషన్ ఏ ఉండదు. సో ఉన్నవాళ్ళు సిన్సియర్గా ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చేటువంటి ఆస్కారం ఉన్న ఫీల్డ్ కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. క్యూట్కి ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఐకార్ నోటిఫికేషన్ అనేది సపరేట్గా ఉండదు. సో క్యూట్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, దాంట్లో ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. అలాగేనండి కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ వాళ్ళు కోర్స్ క్యూట్ అనేది కంపల్సరీ రాస్తారు. స్పెసిఫిక్గా ఎన్ఆర్ఐ కోట ఇలాంటి వాటికి ఏంటంటే నీట్ క్వాలిఫైనే కూడా తీసుకుంటారు, అంటే రెగ్యులర్ కాకుండా ఏదైనా ఎన్ఆర్ఐ కోట కానీ అట్లా ఉన్నవి. సో అలాగే అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? అడ్మిషన్ అంటే ఒక్కసారి మీరు ఎగ్జామ్ సియూటీ ఎగ్జామ్ రాసిన తర్వాత పర్సంటైల్లో ఇస్తాడండి వాడు. ఓకే. మార్క్స్ ఉండవు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందనుకోండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 98% ఉంది. అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు, ఆ పర్సంటైల్ ప్రకారం మీరు చేయాలి. కానీ రాసేటప్పుడు మీరేమో ఇంజనీరింగ్ వెళ్దాం అనుకుంటే, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వెళ్దాం అనుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రాయాలి పేపర్. కోర్స్ ఇంగ్లీష్ అలాగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అలాగా రాస్తారు. అదే సార్. మీరు ఓన్లీ బీఎస్సీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కానీ వెళ్దాం అనుకుంటేనేమో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్లస్ ఇంగ్లీష్ రాయాలి. ఓకే. ఈ రాసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత పర్సంటైల్లో ఇస్తారండి వాళ్ళు. ఈ పర్సంటైల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐకార్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేయాలి. ఈ పర్సంటేజ్ అక్కడ రిజిస్టర్ చేసుకుని అక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ మీ రిజర్వేషన్స్ కానీ మీకున్న కోర్సెస్ ఏంటి పెట్టుకోవాలి. అది కంప్లీట్గా డిఫరెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అది సేమ్ స్టూడెంట్ లోకల్ టెస్ట్ కూడా రాసి మళ్ళీ ఎంసెట్ కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి. ఓకే. ఓకే. అంటే ఇది వేరే మళ్ళీ. అలాగే అదర్ స్టేట్లో ఉన్న కాలేజెస్కి అక్కడ మళ్ళీ ఎగ్జామ్ రాసి నాన్ లోకల్ కోటాలో ఆ కౌన్సిలింగ్లోకి మళ్ళీ వెళ్ళాలి. ఓకే. అంటే ఒక స్టూడెంట్ 7 కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు, ఎగ్జామ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. రాయాలి. సో ఎగ్జామ్స్ రాసి కౌన్సిలింగ్స్కి వెళ్ళొచ్చు. అయితే మన స్టేట్లోనే మన వాళ్ళకైతే ఇదో ఫెసిలిటీ అనే డెఫినెట్గా కాదండి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తి మిగతా స్టేట్స్కి వెళ్ళి రాయొచ్చు. అలాగే ఐకార్లో స్కోర్ వస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన మన వాళ్ళు ఇక్కడే ఎగ్జామ్ రాసేసి ఇక్కడే ఎక్కడ చోట ఫార్మా కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ జాయిన్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు పారామెడికల్ కానీ ఫార్మా కానీ అగ్రికల్చర్ కానీ మామూలుగానే కొంచెం అంత బెటర్గా ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉన్న కోర్సెస్ కాకపోవడం వల్ల వీళ్ళు జనం ఎక్కువ అండి. 22 లక్షల మంది నీట్ రాస్తారా? ఒక 50,000 మంది గవర్నమెంట్ సీట్లు ఉంటాయి, ఒక 50,000 ప్రైవేట్ సీట్లు ఉంటాయి. మిగిలిన 19 లక్షలు ఏమవుతారనేది ఆన్సర్ లేదండి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. అసలు మీరు ఈసారి నీట్ 22 లక్షలు రండి, బైపీసీ వాళ్ళు అందరూ నీట్ రాయరు, కొంతమంది బైపీసీ వాళ్ళు నీట్ రాయని వాళ్ళు ఒక 15 లక్షలు ఉన్నారు. అవును. అంటే మీకు ఎంతమంది దగ్గర 30 లక్షల నుంచి 33 లక్షల వరకు బైపీసీ పాస్ అయ్యి బయటకు వచ్చారా? ఈ 33 లక్షల్లో అసలు మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని ఒకసారి ఆలోచించండి. అసలు మీకు తెలీదు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. అసలు ఈక్వేషన్ సాల్వ్ అవుతుంటుంది. అసలు అంటే పారామెడికల్ చిన్న కోర్సు ఆ కోర్సులు ఈ కోర్సులు అలా సర్దుకుంటున్నారు, సర్దుకుని 10,000 15,000 20,000తో బతుకుతున్నారు. కొంతమంది ఇందులో తెలివైన ఉన్నారు. ఆ తెలివి అంటే మీరు ఎలా అంటే సార్ మరి మీరే చెప్తున్నారు కదా సీట్లు ఏమో తక్కువ, ఏమో 25,000 అంటున్నారు, మీరే లక్షల్లో ఉన్నారు కదా, మరి అందరం మేము వెళ్ళలేం కదా అంటే నేనేమంటానంటే ఎవడైతే తెలివైనోడు అనుకుంటారో పేరెంట్స్ మా అబ్బాయి తెలివైనోడు మా అమ్మాయి తెలివైనది అని క్లైమ్ చేస్తారు కదా. లేకపోతే మీకు తెలివైనోడని చదవగలనని ఓపికంటే మీకు తెలియక కనీసం ఈ ఐకార్లోకి వెళ్ళకపోతున్నారు, కానీ దీనికన్నా వెళ్ళమంటున్నాను నేను. ఏమంటే చదవలేనోడు ఎలాగా ఆ మిగిలిపోయిన కూరగాయలాగా అక్కడే ఉంటాడు. కనీసం చదవగలిగినోడు ఉన్నారు ఇందులో. ఆ చదవగలిగినోడు కనీసం ఇలా అప్లై చేసుకుని వెళ్ళమంటున్నాను నేను.
సో జనరల్ గా 23rd అని అనుకున్నాం మనం క్యూట్ ఎగ్జామ్ కి లాస్ట్ డేట్, కానీ అదేదో ఎక్స్టెండ్ అది 26 అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎగ్జామ్స్ అయిపోయి నాకు పరిస్థితి ఎలా ఉందంటే నా పరిస్థితి ఎలా ఉందంటే మర్చిపోయాను. అంటే 26 అంటే అది 23rd కాదు, 23rd 2-3 డేట్లు ఉన్నాయి యాక్చువల్గాను. సో మేబీ ఇది కరెక్షన్ చెప్పాలి మీరు. 26th అండి. సో క్యూట్ ఎగ్జామ్ 23rd లాస్ట్ డేట్ కాదు, 26th లాస్ట్ డేట్ ఉంది. సో మీకు ఇంకొంచెం 3 days ఎక్స్ట్రా యాడ్ అయ్యా అని చెప్పొచ్చు. సో ఆల్ ది బెస్ట్. మార్గం అనేది చాలా మంది తెలియదు. సో ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ రీడింగ్, సో మీరు కనుక ఇటువైపు వెళ్తే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ 10,000-15,000 జీతాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రాదనేది సార్ యొక్క ఆవేదన. సో 23rd లాస్ట్ డేట్, అప్లై ఫర్ దట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్స్. థ్యాంక్ యూ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు కేటాయించినందుకు, మాకు తెలియజేసినందుకు, టైం కేటాయించి. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, మళ్ళీ ఒకసారి ఐకార్, ఈ ఐకార్లో నోటిఫికేషన్ అనేది ఉండదు. సో అందులో జాయిన్ అవ్వాలి లేదా ఆ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు క్యూట్ ఎగ్జామ్ రాసి సపరేట్గా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ సపరేట్ ఎడ్యుకేషనల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.